హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తమ్మినేని తులసి. సో మీకు అరటికాయ చూడగానే అర్థమైంది అనుకుంటా. సో ఈరోజు అయితే చేసేద్దాం చికెన్ ఫ్రై. అంత టేస్ట్ వచ్చే అరటికాయ ఫ్రై చేసేద్దాం, సరేనా? సో దానికి కావాల్సిన ఐటమ్స్: అరటికాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండి. సో యాజ్ యూజువల్గా తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా తీసుకుంటాం. సో ఆనియన్స్ అయితే చిన్నగా కోసుకుంటామండి. అరటికాయ ఫ్రైకి అయితే పెట్టేసాను కడాయి. సో ఆయిల్ కూడా వేసేసాను. సో అరటికాయ కూడాను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అయితే నేను ఆల్రెడీ సైడ్కి పెట్టుకున్నానండి. సో ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దామా మరి. సో ఆయిల్ అయితే హీట్ అవుతుందండి. సో తాలింపు దినుసులు ఏవైతే తీసుకున్నామో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేస్తాము. అవి కొంచెం ఫ్రై చేస్తాము. నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేసుకుంటామండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాం. అండ్ కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో వేసుకుంటామండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకుంటాం. సో అన్నీ వేసాక వేపుకుంటాం. కొంచెం ఫ్రై అయిపోయి కదండి. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేపుకుంటాం ఆనియన్స్. సో సైడ్ కోసుకొని పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలను కూడా వేసుకుంటామండి. సో ముక్కలన్నీ వేస్తాం. సో ముక్కలన్నీ వేసాం కాబట్టి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటాం. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే చికెన్ ఫ్రై అని చెప్పేస్తాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం, పసుపు కూడా వేసుకుంటామండి. కొంచెం వేరంగా ఉడుకుతాయి. సో వేసాక మొత్తం కలిపేటట్టు మొత్తం కలుపుకుంటాం. సో ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో మూత పెట్టేద్దాం. సో కాసేపు అయ్యాక తీసాక కొంచెం చిన్నగా ఉడికింది. సో ప్రతి 2 మినిట్స్కి కలుపుకొని ఉండాలండి, ఎందుకంటే అరటికాయ అడుగు పట్టేస్తుంది. సో అలా 2 మినిట్స్కి మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో కొద్దిగా కారం వేసుకోండి. కారం వేసుకొని మొత్తం కలుపుకోండి. లాస్ట్లో ఎందుకు కారం వేసానంటే ముందే కారం వేస్తే అడుగు ఇంకా పట్టేస్తుంది. సో వేడిగా పప్పుచారులోకి కానీ అరటికాయ ఫ్రై తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరైతే ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.